శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. నమస్కారం. సంస్కృతంలో బాలభట్టు అనే ఒక మలయాళ కవి విరచించిన శ్రీరామకృష్ణ కరుణామృతం అనే భక్తి కావ్యంలోని రసగొళికల్లాంటి శ్లోకాలని మనం చెప్పుకుంటున్నాం. ఈ కరుణామృతాలు అనేటువంటి కావ్యాలు సంస్కృతంలో ఇంతకుముందు శ్రీరామ కరుణామృతం, శ్రీకృష్ణ కరుణామృతం, శివ కరుణామృతం, సుబ్రహ్మణ్య కరుణామృతం అని 4 ఉన్నాయి. ఆ కోవలకు చెందిందే శ్రీరామకృష్ణ కరుణామృతం. రచనాపరంగా కానీ విషయపరంగా కానీ ప్రసిద్ధములు భక్తిభావ బంధురాలు అయిన ఇతర 4 కరుణామృతాలకు ఏమాత్రమూ తీసిపోని విధంగా శుద్ధ భక్తిని ప్రతిపాదిస్తూ బాలభట్టు మనకు అందించిన ఈ శ్రీరామకృష్ణ కరుణామృతంలో 280 శ్లోకాలు ఉంటే ప్రతి శ్లోకము ఒక రసగుళిక వంటిదే. ఒక శ్లోకంలో ఆయన శ్రీరామకృష్ణ యొక్క జీవన వైభవాన్ని ఒక చక్కని పద్ధతిలో తెలియజేశారు. ఓ శ్రీరామకృష్ణ, నీవు మహేశ భావంతోనూ ఉంటావు, మనుష్య భావంతోనూ ఉంటావు. ఈ 2 భావాలు అత్యంత మధురమైనవేనయ్యా. ఇందులో ఏది గొప్ప అని ఎలా చెప్పమంటావు అంటారు. శ్రీరామకృష్ణులు చెప్పేవారు, ఈ దేహంలో 2 ఉన్నారు, జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. ఒక్కోసారి జీవభావంలోనూ ఒక్కోసారి ఈశ్వర భావంలోనూ నేను ఉంటాను అని చెప్పేవారు. ఇది మనం ఆయన జీవితంలో ప్రత్యక్షంగా చూస్తాం. ఇదే విషయాన్ని భక్తిభావ బంధురంగా ఎంత మురిసిపోతూ చెప్పాడో చూడండి ఈ కవి. మహేష భావస్తవ హృద్యయేవ మనుష్య భావస్తు తవోపి హృద్య ఆద్యే గభీరే హృదయం విషిక్తం సౌమ్యే ద్వితీయేతు మన ప్రలీనం. ఓ శ్రీరామకృష్ణ, నీ మహేష భావం చాలా హృద్యమైనదయ్యా. అలాగే నీ మనుష్య భావం కూడా చాలా హృదయంగమంగా ఉంటుంది. ఎందుకంటావా, నీ మహేష భావం చాలా గంభీరమైనది, మనస్సుకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే దాన్ని చూచినప్పుడు ప్రత్యక్షంగా ఇష్టదైవాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది. అందువల్ల అది హృదయం విషిక్తం, హృదయానికి ఆనందాన్ని కలిగించేది. అలాగే ఇక నీ మనుష్య భావం ఉంది చూసావా, అది నీ మహేష భావం కంటే తక్కువైనది కాదు సుమా. సౌమ్యే ద్వితీయతు మన ప్రలీనం. నీ యొక్క మనుష్య భావాన్ని చూచినప్పుడు, అంటే ఒక మానవ మాతృడిగా ఉన్నటువంటి నీ నడతను చూచినప్పుడు, నీ ఉత్కటమైన ప్రేమ, అనన్యమైన భక్తి, ఆ సత్యనిష్ట, కళ్ళలెరుగని ఆ నిష్కాపట్యము, నీ సరళ జీవనము, అబ్బో ఎన్నని చెప్పమంటావు. ఇలా ఎన్నో లెక్కకు మిక్కిలి సుగుణాలు ఉన్నటువంటి నీ మానవ విభూతి ఏదైతే ఉందో అది చూచినప్పుడు హృదయం నీలో లీనమైపోతుందయ్యా. ఇంతకంటే ఏం చెప్పమంటావు శ్రీరామకృష్ణ. నీ యొక్క దివ్యభావము మానవ భావము 2 అద్భుతమైనవే తండ్రి శ్రీరామకృష్ణ అంటూ శ్రీరామకృష్ణుడి యొక్క లీలా వైభవాన్ని భక్తి పారవశ్యంతో ప్రస్తుతించాడు బాలభట్టు. ఈ భావన మనకు కూడా ధ్యానయోగ్యమైందిగా నేను విశ్వసిస్తున్నాను. కనుక ఏదో ఒక రకంగా శ్రీరామకృష్ణ యొక్క లీలా వైభవాన్ని మనం హృదయగతం చేసుకోవడమే మన కర్తవ్యం. కనుక ఆ ప్రయత్నంలో ఈ శ్లోకం మనందరికీ ఉపయోగపడుగాక. జయ శ్రీరామకృష్ణ.